హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి మనకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అడ్మిట్ కార్డ్ 2024 ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాం. పూర్తిగా ఇందులో క్లారిటీగా లాస్ట్ వరకు చూడండి, వీడియో మీకు అర్థమవుతుంది. సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ బిఫోర్ 3 days ముందే మనకి అడ్మిట్ కార్డ్ ఓపెన్ అవుతుంది. ఈ వీడియోలో మనం అది కూడా చూస్తాము, మన ఎగ్జామినేషన్ ఎప్పుడో కూడా మనం ముందే తెలుసుకోవచ్చు. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను కింద కమెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మనకు ఓపెన్గా ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లోకి వెళ్ళి మన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నెంబరు క్లిక్ చేసి మన డేట్ ఆఫ్ బర్త్ కొడితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా, ఇలా ఒక పేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, డౌన్లోడ్ ఈ అడ్మినిస్ట్రేషన్ సర్టిఫికేట్ న్యూ అని చెప్పేసి కొత్తగా కనిపిస్తుంది సిహెచ్ఎస్ఎల్ది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఎగ్జామ్ అంటే అడ్మిట్ కార్డ్ వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనకి July 1 ఎగ్జామ్ ఉందనుకో, 3 days ముందే ఓపెన్ అవుతుంది. మీకు ఉంటే వస్తుంది, ఇట్లా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టేసేసి మన డేట్ ఆఫ్ బర్త్ కొట్టి మన డీటెయిల్స్ ఇచ్చి డౌన్లోడ్ ఈ అడ్మినిస్ట్రేషన్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు వస్తుంది అనమాట. ఎట్లా వస్తుందంటే చూడండి ఒకసారి మీరు. ఇలా ఒక వైట్ పేజ్ ఓపెన్ అవుతుంది. అంటే ఏంటి అర్థం? మీకు ఇప్పుడే ఎగ్జామ్ లేదని అర్థం. మరి ఎగ్జామ్ ఎప్పుడుందో మనం ముందే తెలుసుకోవడం కోసం ఇప్పుడు మనం మళ్ళీ సేమ్ బ్యాక్కి వెళ్ళిపోయి మళ్ళీ మనం ఆ పేజ్ దగ్గరికి వెళ్దాం. అక్కడికి వెళ్తే ఇక్కడ చూడండి, నో యువర్ రోల్ నెంబర్, టైం, డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి తెలుస్తుంది. సేమ్ దాని మీద కూడా మళ్ళీ క్లిక్ చేస్తే మనకి ఇలాగే ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. చూడండి, దీని మీద మళ్ళీ మన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చి మన డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేస్తే మనకు ఎప్పుడు ఎగ్జామ్ ఉందో చూపిస్తుంది. ఇలా ఇప్పుడు మనకి ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. మన ఎగ్జామ్ ఎప్పుడు, టైమ్, ప్లేస్, ఎప్పుడు మనం ఎక్కడ కూడా పడింది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ హైదరాబాద్ అని చూపిస్తుంది. ఎగ్జామ్ 8th అంటే మనం 3 days ముందు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి.